మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంది. సో వాళ్ళ మదర్ అడుగుతుంది మనీ ఎక్కడున్నాయి, మనీ బయటకు తీ అని చెప్పి. ఇంకా హీరోయిన్ ఏం మాట్లాడిపోయేసరికి ఈ మెడిసిన్ చూస్తున్నావా, ఇవన్నీ నీ ఫాదర్వి, ఇప్పుడు మనం డబ్బులు కట్టాలి, ఆయనకు డబ్బులు కట్టాలంటే మనకు మనీ కావాలి అని అంటే, నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తానమ్మా, నేను ఇంకా స్టూడెంట్నే కదా అని చెప్పి హీరోయిన్ అంటుంది. నువ్వు స్టూడెంట్ అయితే నాకేంటి, నీ బాడీని సెల్ అయినా చేయ, లేదంటే నీ బాడీలో ఉన్న ఎగ్స్నైనా సెల్ చేయి, నువ్వు ఎలా డబ్బులు తీసుకొస్తావు నాకు తెలియదు కానీ నువ్వు తీసుకురావాలి అని వాళ్ళ మదర్ చెప్తుంది. హీరోయిన్ ఏడ్చుకుంటూ హాస్పిటల్కి అయితే కాల్ చేస్తుందా. అప్పుడే మన మెయిన్ లీడ్ హీరో డాక్టర్ అనమాట, ఆయన లిఫ్ట్ చేస్తారు. హలో ఎవరు అని అడిగితే అప్పుడు హీరోయిన్, నేను నా బాడీలో ఉన్న ఎగ్స్ ని నేను సెల్ చేస్తాను, నాకు అర్జెంట్ గా మనీ కావాలి అని చెప్పి అంటుంది. హీరోకి కోపం వచ్చి కాల్ అయితే కట్ చేస్తాడు. హాస్పిటల్లో నర్సులు ఇలా మాట్లాడుకుంటారు, ఈ కాలంలో పిల్లలు మనీ గురించి వాళ్ళ ఎగ్స్ ని సెల్ చేసుకుంటున్నారు, ఫ్యూచర్ లో వాళ్ళ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళకి ఏం లేదు అని వాళ్ళు ఇదంతా హీరో వింటూ ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో మళ్ళీ హీరోయిన్ కాల్ చేస్తుంది. హీరోయిన్ అంటుంది, సరే మీరు ఎగ్స్ ని వద్దనుకుంటే మీరు ఏం చేయమన్నా నేను అది చేస్తాను, నాకు మాత్రం మనీ కావాలి అర్జెంట్ గా అని చెప్తుంది డల్ గా. ఇదంతా విని ఇంకా హీరో డైరెక్ట్ గా తన రూమ్ నంబర్ అయితే ఇస్తాడు. డైరెక్ట్ గా అడ్రస్ కి వచ్చేమని కాల్ కట్ చేస్తాడు. నైట్ హీరోయిన్ భయపడుతూ ఇంకా వెళ్తుంది. తర్వాత అనుకుంటుంది, నేను మనీ గురించి ఎంత రిస్క్ అయినా చేయాల్సిందే, మా ఫాదర్ ప్రాణాలు కాపాడాలి కాబట్టి అని అనుకుంటుంది. హీరోని చూసి ఇతను చాలా అందంగా ఉన్నాడే అని చెప్పి దగ్గరికి అయితే వెళ్తుందా. హీరో ఏమో నువ్వు వర్జినేనా అని అడుగుతాడు. హీరోయిన్ హా అవును అంటుంది. హీరోయిన్ ని అలా బ్యాడ్ గా టచ్ చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ ఏమో లేదు నేను ఇంక ఇది చేయలేను అని అంటుంది. వెళ్ళిపోతుంటే హీరో తనని లాగే ఫోర్స్ఫుల్ గా కిస్ చేద్దామని చూస్తాడు. లేదు నేను వెళ్ళిపోతాను, నేను రాను రాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఇదంతా ఎందుకు చేస్తాడంటే, హీరోయిన్ ఇంకోసారి ఎవరింటికి వెళ్లకుండా ఇలా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి మనీ ఇస్తారని చెప్పి వెళ్ళకూడదని చెప్పి హీరోయిన్ ని బెదిరించి ఉంటాడు. హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ బయట అలా నడుచుకుంటూ పోతుంటే ఇంకా భయపడుతూ ఉంటుంది. వాళ్ళ మదర్ కాల్ చేసి, నువ్వు మనీ తీసుకొస్తున్నావు లేదా, ఇంకా మనీ ట్రాన్స్ఫర్ చేయలేదా అంటే, మీ నాన్న పరిస్థితి చూసావా, ఒకవేళ కానీ నువ్వు మనీ వేయకపోతే మీ నాన్న చనిపోయాడు అని అనుకో, ఇంకా ఎందుకంటే ఆయన ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు, నువ్వు మనీ తీసుకురాకపోతే ఆయన కూతురుగా ఇంకా చనిపోయినట్టే అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. ఏం చేసేది లేక మళ్ళీ హీరో దగ్గరికి హీరోయిన్ తప్పక వెళ్తుంది. హీరోయిన్ డోర్ నాక్ చేస్తుంది. సో హీరో ఏంటి అంటాడు. హీరోయిన్ నాకు మనీ కావాలి, మళ్ళీ మనం ఇది కంటిన్యూ చేద్దామా అని అంటుంది. అప్పుడు హీరో, నీకు 2 minutes టైం ఉంది, ఆ టైంలో నీ టాలెంట్ని చూపించు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ పోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. హీరోయిన్ వెంటనే హీరోని కిస్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇలా ఆ రోజు నైట్ ఇంటిమేట్ అయితే అవుతారు. మార్నింగ్ హీరోయిన్ ని హీరో అడుగుతాడు, నీకే ఎంత మనీ కావాలి అని చెప్పి. అప్పుడు హీరోయిన్ నాకు 50,000 కావాలి అని అంటుంది. కానీ హీరో తనకి 1 lakh అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంత మనీ చూడంగానే హీరోయిన్ షాక్ అవుతుంది. కానీ అక్కడి నుంచి అయితే సైలెంట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో ప్లే చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, రే నువ్వు పెద్ద ఉన్నవాడవే కదా, అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా డాక్టర్గా పనిచేస్తున్నావు, ఎంత కష్టం ఎందుకు పడుతున్నావు అని అడుగుతాడు. కానీ హీరో ఏం సమాధానం చెప్పడు. తన చేతి మీద ఉన్న ఘాట్ని చూసి, అయితే నైట్ బాగా ఎంజాయ్ చేసి ఉంటావుగా నువ్వు అని అంటాడు. నెక్స్ట్ హీరోయిన్ కి స్టమక్ పెయిన్ గా ఉందని చెప్పి తన హాస్పిటల్కి అయితే వస్తుంది. సో హాస్పిటల్లో హీరోని చూసి షాక్ అవుతుంది. సో హీరోయిన్ ని చూడంగానే, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకేం పెయిన్ అని చెప్పి ఆ బుక్ అయితే తీసుకుంటాడు. ఏం పెయిన్ అని అడుగుతాడు. నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పి హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో, సరే అయితే నేను నిన్ను చెక్ చేస్తానని చెప్పి చెక్ చేస్తాడు. చేసిన తర్వాత చెప్తాడు, నీకు ఇది ఫస్ట్ టైం అనుకుంటు కదా ఇంటిమేట్ అవడం, సో ఆ పెయినే ఇదనమాట, సో నువ్వు 1 week దాకా ఎవరితోనే ఇంటిమేట్ అవ్వకూడదు, ఒకవేళ అయితే ఈ పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి చెప్తాడు. హీరోయిన్ ఇంకా ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఏమో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి ఒకడు వచ్చి ఫ్లవర్స్ అయితే ఇస్తాడు. నేను విన్నాను నువ్వు నీ ఎగ్స్ ని సెల్ చేసుకుందాం అనుకున్నావు అంట కదా, సో నువ్వు అలా ఏం చెయ్యక్కర్లేదు, నువ్వు మా ఇంట్లోనే ఫ్రీగా ఉండొచ్చు, నేను నిన్ను చూసుకుంటాను, నేను నీకు మనీ కూడా ఇస్తాను అని అంటాడు. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, తినక ఎలా తెలుసు అని చెప్పి. అయినా పైకంటుంది, నువ్వు విన్నదంతా అబద్ధం, అయినా నేను అలాంటి అమ్మాయిని కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, ఈ విషయం నాకు హీరోకే తెలుసు కదా, మా ఇద్దరికి మించి ఎవరికి తెలియదు, తను ఏమైనా చెప్పాడా అని అనుకుంటుంది. హీరోయిన్ కే వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది. అక్కడికి వస్తుంది. వచ్చి నువ్వు మనీ సంపాదిస్తానికి ఒక ప్లాన్ దొరికింది అని చెప్తుంది. అది పబ్ లో ఆల్కహాల్ సర్వ్ చేసే పని. అక్కడే హీరోయిన్ ని అడుగుంటాడు కదా, నువ్వు నాకు కావాలి అని చెప్పి వాడు ఉంటాడు. వాడు హీరోయిన్ దగ్గరకు వచ్చి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, నువ్వు నాతో అన్నావు కదా మీ ఇంటికి రాను చెయ్యను అది ఇదని, కానీ పబ్కి అయితే వచ్చేస్తావా, నువ్వు మంచిదానివి అని చెప్పి యాడ్ చేస్తున్నావా, అది నీ వల్ల కాదులే అని చెప్పి హీరోయిన్ చెయ్య పట్టుకుంటాడు. నన్ను వదులు నువ్వు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే హీరోయిన్ ని బ్యాక్ సైడ్ నుంచి వచ్చి పట్టేసుకుంటాడు. వీడంటాడు, నేను నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు, నీ ఫేసు నీ బాడీ చూడంగానే ఫస్ట్ లోనే అట్రాక్ట్ అయిపోయాను, ఈసారి నిన్ను వదలను అని చెప్పి హీరోయిన్ ని మళ్ళీ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ హెల్ప్ హెల్ప్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది.
అక్కడికి బిజినెస్ మీటింగ్ ఉందని చెప్పి హీరో అటెండ్ నుంచి వెళ్తుంటే సౌండ్స్ వస్తున్నాయని చెప్పి లోపలికి వచ్చి చూడంగానే ఇంకా అబ్బాయిని లాగేసి తన్ని పక్కన పడేస్తాడు. ఇక్కడే మనకు తెలుస్తుంది వాడు ఎవడో కాదు, హీరో వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు అని చెప్పి. వీడు చెప్తాడు, మావయ్య తన నా గర్ల్ ఫ్రెండ్, సో మీరు వెళ్ళొచ్చు అని అంటాడు. హీరోయిన్ చెప్తుంది, తిన ఎవరో కూడా నాకు తెలీదు, నేను తిన గర్ల్ ఫ్రెండ్ కాదు అని. హీరో సరే నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను అని అంటాడు. వీడంటాడు, అంకుల్ ఆగండి, అసలు నేను ఎవరితో పడుకుంటే ఏంటి, ఎవరితో ఉంటే ఏంటి, అది మీకు అవసరం లేని పని కదా, అది నా బిజినెస్ కదా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాడు. హీరోకి కోపం వచ్చి పక్కన ఉన్న గ్లాస్ ని తీసుకుని వాడి నెత్తిని పగలగొడతాడు. వాడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. హీరోయిన్ కి డ్రగ్స్ ఇచ్చేయడం వల్ల సో హీరో మీద అలా పడిపోతుంది. హీరో హీరోయిన్ ని కార్ లో కూర్చోపెట్టుకుంటాడు. సో హీరో అడుగుతాడు, ఇది ఎంత అన్సేఫ్ ప్లేసో తెలుసా, ఇక్కడ నీకేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, సో నాకు డబ్బులు కావాలి అని అంటుంది. హీరో అంటాడు, మరి నీకు నేను ముందే మనీ ఇచ్చాను కదా, ఆ మనీ నీకు సరిపోలేదా అని అడుగుతాడు. అంటే నాకు ఇంకా ఒక 25,000 కావాలి ఎక్స్ట్రా, సో అందుకే నేను మిమ్మల్ని అడగలేక ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. హీరోయిన్ మాటలకి హీరో అలా చూస్తూ ఉండి మనసులో అనుకుంటాడు, ఇది డబ్బుల గురించి ఇంతలాగా రిస్క్ చేస్తుంది ఏంటి అని. హీరో హీరోయిన్ కి చెప్తాడు, సరే అయితే నువ్వు నాతో ఇంకోసారి నైట్ స్పెండ్ చెయ్యి, అప్పుడు నీకు ఇంకా మనీ ఇస్తాను అంటాడు. అప్పుడు హీరోయిన్ తాగింటుంది కదా, తను అంటుంది, మీరు 1 వీక్ దాకా ఫిజికల్ గా కలవద్దని చెప్పారు కదా అని అంటుంది. అప్పుడు హీరో కిస్ అయితే చేస్తాడు హీరోయిన్ ని. అలా వీళ్ళిద్దరు ఇంటిమేట్ అయితే అయిపోతారు. మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ హీరోయిన్ అక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి నేను ఇంకా వెళ్తాను అని అంటుంది. డోర్ ఎవరో నాక్ చేస్తున్నారని చెప్పి హీరో వెళ్ళి చూడంగానే వీడి పేరు వచ్చి లిన్. వీడంటాడు, మావయ్య రాత్రి జరిగింది చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ అనమాట, నాకు నిజం చెప్పాలంటే అమ్మాయి నాకు బాగా నచ్చేసింది, సో ప్లీజ్ నాకు అమ్మాయిని మీరు ఇచ్చేయగలరా అని అడుగుతాడు. దానికి నువ్వు దూరంగా ఉండు, తన దగ్గరికి ఇంకోసారిగానే వస్తే, తన జోలికి గానీ వస్తే బాగోదు అని. కానీ అప్పుడు వీడికి కోపం వచ్చి, అదేంటి మావయ్య తన గురించి మీరు ఎందుకు ఇంత కేర్ చేస్తున్నారు అంటే అప్పుడు హీరో, నీకు అదంతా తెలియదు, నువ్వు ఎవరితో ఉన్నా నాకు అంత అవసరం లేదు, కానీ నువ్వు తినతో మాత్రం దూరంగా ఉండాలి, హీరోయిన్ కి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. ఆగు, నైట్ క్లబ్ లో జరిగింది మీ నాన్నకు చెప్తాను అని చెప్పి ఫోన్ తీయగానే వాడు అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. హీరో హీరోయిన్ ని అడుగుతాడు, నువ్వు నీ ఎక్స్ ని సెటిల్ చేద్దాం అనుకున్నావు కదా, ఆ మ్యాటర్ మన ఇద్దరికే తెలుసు కదా, ఆ లిన్కి ఎలా తెలుసు అని అడుగుతాడు. నాకైతే తెలీదు, తనకి ఎలా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తుంటే తనకి తన ప్రొఫెసర్ కనిపిస్తాడు. హీరోయిన్, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే నువ్వు ఇప్పుడు కనిపించావు కాబట్టి నీకు ఒకటి చెప్తాను, నేను నీకు ఒక జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నాను, అది ఇంటర్న్షిప్ చెయ్యి, నువ్వు మన కాలేజీలో టాప్ స్టూడెంట్ కాబట్టి హాస్పిటల్ రినోవేషన్ అనమాట, సో దాంట్లో నువ్వు ఇంటర్న్షిప్ చేయాలి, నీకు శాలరీ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది అనగానే హీరోయిన్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ అయితే జాయిన్ అవడానికి వెళ్తుంది. అక్కడే హీరోయిన్ ప్రొఫెసర్ ఒక మేనేజర్ అనమాట. తిను అంటుంది, నువ్వు ఇక్కడ న్యూ కదా, అయితే నువ్వు కాఫీ ఇవ్వాలి, టైంకి కాఫీ ఇవ్వకపోతే నీకు అసలు బాగోదు అని అంటుంది. అక్కడికి ప్రొఫెసర్ వచ్చి అంటాడు, హీరోయిన్ ని ఇక్కడికి నా పర్సనల్ అసిస్టెంట్ గా చేసుకోవడానికి పిలిచాను, అంతేగాని నీకు కాఫీ ఇస్తానికి కాదు, పద హీరోయిన్ అని చెప్పి తీసుకువెళ్తాడు. వీళ్ళు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారా. సో హీరోయిన్ మీదకి వాళ్ళు వస్తుంటే సో హీరోయిన్ ని ప్రొఫెసర్ అలా పట్టుకుంటాడు. అదే టైంలో హీరో అయితే బయటకు వస్తాడు. సో వీళ్ళిద్దరిని చూడగానే ఫుల్ జలస్ అయిపోతాడు. హీరో వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళంగానే హీరోయిన్ చూసి అనుకుంటుంది, వీడేంట్రా బాబు నేను ఎక్కడ పోతే అక్కడికి వచ్చేస్తున్నాడు అని. ప్రొఫెసర్ చెప్తాడు, హీరోయిన్ తినే డాక్టర్, తిన చాలా ఫేమస్ అండ్ టాలెంటెడ్ డాక్టర్, అలాగే డాక్టర్ తినే హీరోయిన్, తిన మన హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తానికి వచ్చింది, సో తిని మీరు కొంచెం కేర్ చేస్తారు అనుకుంటున్నాను అని చెప్పి ప్రొఫెసర్ అంటాడు. అప్పుడు హీరో, నేను ఎందుకు చేయను, నేను బాగా చేస్తాను, నాకు మీకన్నా తిన చాలా క్లోజ్గా తెలుసు అని. కానీ అప్పుడు ప్రొఫెసర్కి ఏం అర్థం కాదు. అప్పుడు హీరో అంటాడు, క్లోజ్గా అంటే అదే తిననా ఒకప్పటి పేషెంట్, అందుకే ఇలా చెప్తున్నాను అని హీరో అంటాడు. హీరోయిన్కి చాలా ఆక్వర్డ్గా టెన్షన్గా అనిపించి నేను వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వాష్రూమ్కి అయితే వెళ్తుంది. హీరోయిన్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాగానే అక్కడ నర్సులు మాట్లాడుకోవడం చూస్తుంది. వాళ్ళు అంటారు, హీరో పెద్ద ఉన్నవాడు, రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు, తను మనలాంటి వాళ్ళని అసలు చూడ్డు, తనకి రిచ్ గర్ల్స్ అందరు లైన్లో ఉన్నారు వాళ్ళనే పట్టించుకుంటాడు, మనలాంటి పేదవాళ్ళని చూడ్డు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో హీరోయిన్ ఇదంతా విని చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. హీరోయిన్కి వాళ్ళ మదర్ కాల్ చేసి, నువ్వు ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యావు కదా, సో మనీ అయ్యి అని అడుగుతుంది. అమ్మ ఇప్పుడే కదా నేను ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యింది, సో అప్పుడే మనీ ఎలా వస్తాయి అని అంటే అప్పుడు వాళ్ళ మమ్మీ, నాకు అదంతా తెలీదు, నువ్వు నాకు ఎలాగైనా డబ్బులు తీసుకోవాలి అంతే అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. అక్కడికి హీరో వస్తాడు. సో హీరో వచ్చి కానీ హీరోయిన్ మీరేంటి ఇక్కడ అంటే అప్పుడు హీరో అంటాడు, నీకు ప్రొఫెసర్కి చాలా మంచి రిలేషన్షిప్ ఉన్నది అనుకుంటా కదా, అంటే లైక్ ఆయన నీకు ఎక్కువ మనీ ఇచ్చి ఉంటాడు, అందుకని నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు హీరోయిన్, మీరు ఏమనుకుంటున్నారో అదంతా తప్పు,
మా ఇద్దరికి ప్రొఫెసర్ స్టూడెంట్ రిలేషన్షిప్పే ఉంది, అంతకు మించి ఏం లేదు, మీరు తప్పుగా అనుకోకండి అని అంటూ హీరో అంటాడు, ఆ ప్రొఫెసర్ అంత మంచివాడేం కాదు, చాలా డేంజర్ వాడికి కొంచెం దూరంగా ఉండు అని అంటే అప్పుడు హీరోయిన్, మీరు నేను ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పి మీరు డిసైడ్ చేయకూడదు, అలాగే మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ జస్ట్ మనీ అంతే, మీరు నా పర్సనల్స్లోకి రాకండి అని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ని దగ్గరికి లాగి, అయితే సరే నీకు మనీ ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను, నాతో టైం స్పెండ్ చేయని అంటాడు. అప్పుడు హీరోయిన్, ఇంకోసారి మాత్రం మీతో నేను అది చెయ్యను, ఇంకా ఏదో జరిగింది అది మర్చిపోండి, ఇంకా నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు అని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ వాళ్ళ మదర్ అయితే ఉంటుంది. అమ్మ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నాకు నువ్వు ఎక్కడుంటావో తెలీదా ఏంటి, నాకు తెలుసు అంతా, అలాగే డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు తీయే బయటికి అని అంటుంది. అప్పుడు హీరోయిన్, నా దగ్గర డబ్బులు లేవమ్మా, ఇంకా నా దగ్గర రాలేదని నేను నమ్ముతాను అనుకుంటున్నావు ఏంటి, ఆ బ్యాగ్ ఇవ్వని చెప్పి ఆ బ్యాగ్లో ఉన్న పేపర్స్ అన్ని కింద పడేస్తుంది. అప్పుడు హీరోయిన్, అమ్మ ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ అయిన బ్లూ ప్రింట్స్, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా అరుస్తుంది. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడిపోయేసరికి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ ఒక రౌడీకి చెప్తుంది, నువ్వు హీరోయిన్ ఏం చేసుకుంటో చేసుకో, నాకేం పర్లేదు, కానీ తన ఫేస్ మీద మాత్రం చెయ్యి మాకు, ఎందుకంటే ఫ్యూచర్లో మనీకి తన ఫేస్ నాకు బాగా పనికొస్తుంది సరేనా అని ఈమె చెప్తుంది. హీరోయిన్ తలుపుని తీయడానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ తలుపు దగ్గర ఉంటుంటుంది. ఎవరు తలుపు తీద్దాం అనుకుంటున్నారని చెప్పి చూస్తూ ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి అయితే కాల్ చేస్తుంది. కానీ పోలీసులు కాల్ చేయకుండా ఆ కాల్ అయితే మన హీరోయిన్ వాయిస్ భయపడుతూ మాట్లాడంగానే ఇంకా హీరోకి టెన్షన్ వచ్చేస్తుంది. సో తన అడ్రస్ కనుక్కొని త్వరగా అక్కడికైతే బయలుదేరతాడు. ఇక్కడ హీరోయిన్ చూపిస్తే రౌడీ ఏమో లోపలికి వచ్చేస్తాడు. హీరోయిన్ ని ఫోర్స్ఫుల్ గా చేస్తూ ఉంటాడనమాట. సో అదే టైంలో హీరో అక్కడికి వచ్చేసి వాడిని అయితే ఫుల్ గా కొడతాడు. వాడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. సో హీరోయిన్ అయితే ఇక్కడ ఫుల్ గా భయపడుతూ ఉంటుంది. సో హీరోయిన్ చెప్తుంది, నేను పోలీసులు కాల్ చేద్దాం అనుకున్నా కానీ మీకు వచ్చేసింది అని. నువ్వు కరెక్ట్ గానే కాల్ చేసావు, టైం కూడా నేను టైంకి వచ్చాను, లేకపోతే నీకేమయ్యేది చెప్పు, అలాగే ఇప్పుడు నేను డోర్ కూడా సరిగ్గా లేడు, అలాగే నీకు సేఫ్టీ కూడా లేదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేయచ్చు, కాబట్టి నువ్వు నా దగ్గర ఉందా కానీ రా. హీరోయిన్ ఏడుస్తూ ఉంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఏడవడం ఆపు, అలాగే క్యూట్గా ఉండాలి, నువ్వు క్యూట్గా చేయాలి, అప్పుడే నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అనగానే అప్పుడు హీరోయిన్, సరే క్యూట్గా మీరు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది. సో హీరోయిన్ని ఎత్తుకుని వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్తాడు. హీరో తన ఇంటికి తీసుకువెళ్ళగానే ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ అంటుంది, నిజంగా మీ గురించి నేను తప్పుగా అనుకున్నాను, అలాగే హాస్పిటల్లో అలా మాట్లాడినందుకు సారీ అని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు హీరో, నువ్వు సారీ చెప్పాలంటే నేను ఈ సారీని యాక్సెప్ట్ చేయను, చెప్పాలంటే చాలా రూల్స్ ఉన్నాయి అనమాట సారీ చెప్పాలంటే అని దగ్గరికి వచ్చి కిస్ అయితే చేస్తాడు. హీరోయిన్ కూడా నర్వస్గా కిస్ చేస్తూ ఇంకా వీళ్ళిద్దరూ రొమాంటిక్గా గడుపుతారు. అలా నైట్ గడిపిన తర్వాత మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుందనమాట. సో హీరో ఇవన్నీ చూసి నువ్వు ఇవన్నీ చేయక్కర్లేదు అని అంటాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు నైట్ నన్ను కాపాడావు కాబట్టి మీకు ఈ చేసి పెట్టాను అని అంటుంది. అప్పుడు హీరో కూడా తినిన తర్వాత హీరోయిన్కి మనీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంటాడు. సో హీరోయిన్ అంటుంది, మీరేంటి ఇంత మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు అని అడిగితే అప్పుడు హీరో, నువ్వు నైట్ నీ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చినాయి నాకు, అందుకే నీకు మనీ వేస్తున్నాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఏంటి అంటుంది, అదే నువ్వు నైట్ నీ పర్ఫార్మెన్స్ బాగున్నాయి, ఎవరైతే గర్ల్ నాతో స్లీప్ చేసిందో సో అమ్మాయికి నాకు మనీ వేస్తాం, కొంచెం అలవాటు అనమాట అని అంటాడు. అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది, అంటే హీరో మా ఇద్దరిది ఫిజికల్ రిలేషన్షిప్ అనుకుంటున్నాడా అని చెప్పి ఇంకా హీరో మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని హీరోయిన్కి అయితే చనిపోయి ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ తన ప్రొఫెసర్ దగ్గరికి పోతుంది. వాళ్ళ ప్రొఫెసర్ చెప్తాడు, మీ ఇంటికి ఇలా జరిగిందంటే కదా నేను చాలా బాధపడుతున్నాను, నువ్వు ఒక పని చేయొచ్చు కదా, ఇలా ఇంటర్న్షిప్ స్టూడెంట్స్కి ఒక రూమ్స్ అనేవి ఉంటాయి, సో ఆ రూమ్స్కి నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి సరే అని చెప్పి చెప్తుంది. ప్రొఫెసర్తో కలిసి హీరోయిన్ కూడా వెళ్తుంటే సో హీరోయిన్ అపార్ట్మెంట్ దగ్గరే హీరో అపార్ట్మెంట్ కూడా హాయ్ అని చెప్తాడు. సో హీరోయిన్ షాక్ అవుతుంది అనమాట. హీరోని చూసి హీరో దగ్గరికి వచ్చి, నువ్వు నైట్ ఈ క్లాత్ ని వదిలేసుకున్నావు తెలుసా అని చెప్పి చూపిస్తూ ఉంటే అది నాకు ఇవ్వి అని చెప్పి హీరోయిన్ తీసుకుంటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే హీరో మార్నింగ్ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుని కూడా హీరోయిన్ కోప్పడుతుంది హీరో మీద. ప్రొఫెసర్ వచ్చి అంటాడు, మేమిద్దరం ఇలా డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఎలాగో బిజీ అనుకుంటు కదా, లేకపోతే మీరు కూడా ఇన్వైట్ చేస్తున్నాను, మీరు కూడా రావచ్చు అని అంటాడు. అప్పుడు హీరో, నేను బిజీ అని ఎవరు చెప్పారు, నేను ఖాళీగా, ఎప్పుడూ ఖాళీగా, నేను కూడా వచ్చి తింటాను అని చెప్పి హీరోకి అయితే ఫుల్ జలస్ వచ్చేస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ చెప్తాడు హీరోయిన్ తో, నీ చేతి వంట చాలా బాగుంటుంది, ఎవరైతే నిన్ను పెళ్లి చేసుకుంటాడో తన చాలా లక్కీ తెలుసా అని అంటాడు. ఈ మాటలన్నీ విని హీరోకి అయితే ఫుల్ అయితే జలస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తన చేతుల్ని హీరోయిన్ మీద అలా చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ కి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు. హీరోయిన్ ఎంత స్టాప్ చేద్దామన్నా హీరో
స్టాప్ చేయడు. సో ప్రొఫెసర్ అడుగుతాడు, ఏమైనా ప్రాబ్లమా, ఏంటి అలా పెట్టావు ఫేసు అని. ఏం లేదు, చీమ కుడుతుంది నన్ను, అలాగే బట్టలు నేను ఇంకా ప్యాక్ చేసుకున్నాయి తీసి మడత పెట్టుకోవాలి, సో నాకు కొంచెం పని ఉంది అని చెప్పి హీరోయిన్ లెగుస్తుంది. అప్పుడే ప్రొఫెసర్ కూడా నాకు కూడా కొంచెం కంపెనీలో వర్క్ ఉందని చెప్పేసి లెగుస్తారు. ప్రొఫెసర్ కూడా వెళ్ళిపోతారు. తర్వాత హీరోయినే ఉంటారు. సో హీరోయిన్తో హీరో అంటాడు, నువ్వు ఈరోజు బౌండరీస్ చాలా క్రాస్ చేసావు, అసలు ప్రొఫెసర్తో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నావు, ఈరోజు నువ్వు లోపలికి పదా అని చెప్పి హీరో తీసుకువెళ్తాడు. హీరోయిన్ని తీసుకువెళ్ళిన తర్వాత హీరోయిన్ చెప్తుంది, నేనేం బౌండరీస్ క్రాస్ చేయలేదు అని చెప్పి. నువ్వు చేసావు, నువ్వు ప్రొఫెసర్తో ఎందుకు తన శాలరీ గురించి ఇంతలా అయిపోతున్నావు, అదే నువ్వు నా దగ్గర ఉన్నావు అనుకో, నేను 100 రెట్లు ఇస్తాను నీకు, ఈవెన్ మీ డాడీకి మెడిసిన్ కూడా నేనే ఇస్తాను, సో నువ్వు చేయాల్సింది ఏం లేదు, నువ్వు నాతో ఉండాలి అని అంటాడు. అప్పుడు హీరోయిన్, వద్దు నేను ఫిజికల్గా ఉండలేను, నాకు అంత అవసరం లేదు, ఈ ఫిజికల్ రిలేషన్షిప్స్ నా వల్ల కాదు అని చెప్పి హీరో ఆఫర్ని వద్దనుకుంటుంది. నైట్ హీరోయిన్ సరిగ్గా పడుకోలేకపోతుంది. అక్కడికి హీరో వస్తాడు. వచ్చి కూర్చుని హీరోయిన్ ఫేస్ మీద చేపట్టంగానే ఇంకా తనకు ఫీవర్ ఉందని తెలుస్తుంది. హీరోయిన్ చెప్తుంది, నేను ఒకవేళ చనిపోతాను అనుకుంటా, నేను నా బ్యాంక్ నెంబర్ చెప్తాను, దాంట్లో ఉన్న మనీ తీసి మా డాడీకి ఎలాగైనా ఆపరేషన్ చేయించు నువ్వు అని అంటే, అప్పుడు హీరోయిన్ మాటలని, ఏంటి పిచ్చిదానిలా అవుతున్నావు, నీకు వచ్చింది ఫీవరే, నీకేమి క్యాన్సర్ వచ్చేలేదు, నీకు ఫీవర్ వచ్చింది, నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు ఆపు అని అంటాడు. అలాగే మెడిసిన్స్ వేసుకో అని అంటే, అప్పుడు హీరోయిన్, వద్దు మా మమ్మీ వేసుకోవద్దని ఎప్పుడు చెప్పేది, ఎందుకంటే మెడిసిన్ వల్ల వేస్ట్ ఆఫ్ మనీ అంట అని చెప్తుంది. అప్పుడు హీరో ఇలాంటి పిచ్చి మాటలు వినగానే వీళ్ళమ్మ ఇలా చేసింది ఏంటి అనుకుని ఇంకా హీరోయిన్కి అలా టాబ్లెట్ వేపిస్తాడు. హీరోయిన్ పడుకున్న తర్వాత హీరోయిన్కి వాళ్ళ మదర్ అయితే కాల్ చేస్తుంది. అప్పుడే హీరో ఎత్తుతాడు. ఎత్తగానే వాళ్ళ మదర్ చెప్తుంది, నీకు ఇలా ఒక పెళ్ళి ఫిక్స్ అయ్యింది, వాడిని పెళ్లి చేసుకో, వాడు పెద్ద ఉన్నవాడు తెలుసా, వాడిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే మొత్తం మనకు అన్నీ క్లియర్ అయిపోతాయి, నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాల్సిందే, నీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. ఇదంతా హీరో విని చాలా కోప్పడతాడు. ఇంకా ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంకా అనుకుంటాడు, అందుకేనా హీరోయిన్ ఇన్ని పనులు చేస్తుంది, లైక్ వాళ్ళమ్మ టార్చర్ చేయడం వల్లే హీరోయిన్ ఇలా చేస్తుందా, అయినా ఒక తల్లి డబ్బుల గురించి కూతుర్ని ఇంతలాగా చేస్తుందని నేను అసలు ఇమాజినేషనే చేసుకోలేకపోతున్నానని చెప్పి హీరో అనుకుంటాడు. మార్నింగ్ హీరోయిన్ లేచిన తర్వాత హీరోయిన్ గురించి మెడిసిన్ తయారు చేస్తూ ఉంటాడు. ఈ మెడిసిన్ వేసుకో, లేదంటే నైట్ నీకు మెడిసిన్ వేసాను చూసావా, ఆ మెథడ్ యూజ్ చేస్తాను అనగానే అప్పుడు హీరో ఎలా కిష్ చేసి వేపించాడో అన్నీ గుర్తు తెచ్చుకుని కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. సో హీరో చెప్తాడు, నైట్ మీ మదర్ కాల్ చేసింది, నిన్ను 5 లక్షలకి ఎవరికో కట్టబెట్టాలని చూస్తుంది, అలాగే నాకు తెలీదు నీ రేట్ ఇంత తక్కువ అని చెప్పి, అలాగే నువ్వు నాతో ఉండు, నేను తనకన్నా ఎక్కువ రేట్ డబ్బులు అని హీరో అనగానే హీరోయిన్కి కోపం వచ్చేసి, నేను తన్ని పెళ్లి చేసుకోను, అలాగే మీతో కూడా ఉండను, మీలాంటి వాళ్ళతో ఉండడం నాకు చిరాకు అని హీరోయిన్ అనగానే హీరో కొంచెం హర్ట్ అవుతాడు. కానీ హీరో చెప్పలేకపోతున్నాడు, నువ్వు నా దగ్గర ఉండాలి, నువ్వు నాకు కావాలి అని చెప్పి తన ఫీలింగ్స్ బయట చెప్పలేకపోతున్నాడు. హీరోయిన్తో చెప్తాడు, సరే నీ ఇష్టం, తర్వాత నువ్వు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత హీరోయిన్గా వాళ్ళ మదర్ ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నావు, త్వరగా ఇంటికి రా, నువ్వు ఇంటికి రాకపోతే బాగోదు, ఇక్కడ నిన్ను చూసేవాళ్ళు వచ్చారు, అబ్బాయి వచ్చాడు, అబ్బాయి చాలా పెద్ద ఉన్నవాడు అండ్ అలాగే చెప్తాను కదా, మీ నాన్న రేపొద్దున చనిపోయాడంటే కారణం నువ్వే, మూసుకుని ఏం డ్రామా చేయకుండా రా అని చెప్పి వాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది. హీరోయిన్కి ఏం ఆప్షన్ లేక సో తప్పక అక్కడికి వెళ్ళి పెళ్ళికొడుకు తరపున వాళ్ళు వచ్చింటారు కదా వాళ్ళ మదర్ ఓగా పిచ్చి రౌట్లు అడుగుతుంది, లైక్ నువ్వు వజ్జునేనా అని చెప్పి. సో తర్వాత మనీ తీసి అక్కడ పెట్టి, మీ పిల్లలు మాకు నచ్చింది అని చెప్తారు. సో ఆమె మనీ తీసుకుంటే, అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి హీరోయిన్ అంటే, నువ్వు మూసుకుని పెళ్లి చేసుకో అంటుంది. మరొక వైపు హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఏంటి ఎప్పుడు హ్యాపీగా ఉండే హీరో ఈ రోజు ఇంత డల్గా ఉన్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అని అడిగితే హీరో ఏం మాట్లాడు. బట్ హీరో అయితే హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళమ్మ ఫోర్స్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది కదా, సో నిజంగానే చేస్తుందా, నిజంగానే హీరోయిన్ వాడిని చేసుకుంటుందా అని థింకింగ్. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ చెప్తుంది, నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకోను అంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఎందుకంటే ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి అని అంటుంది. అప్పుడు హీరోయిన్ వెంటనే డాక్యుమెంట్స్ తీసుకుందాం అని చెప్పి డాక్యుమెంట్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ కనిపెట్టేసి, డాక్యుమెంట్స్తో బయటకు వెళ్దాం అనుకుంటున్నావా అని చెప్పి, ఇంకా హీరో కానీ నన్ను బయటకు వెళ్ళనివ్వకపోతే నేను కోసేసుకుంటాను అని చెప్పి అక్కడికే హీరో వస్తాడు. హీరోయిన్ చూడంగానే హీరోయిన్ చేసుకునేవాడు పారిపోతాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వా, సో అందుకే తను ఇప్పుడు ఈ పెళ్లి వద్దనిందా, ఓకే నువ్వు హ్యాండ్సమ్ గానే ఉన్నావు, బట్ నీ దగ్గర మనీ ఉంటేనే హీరోయిన్ని తీసుకెళ్ళు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోనంటే ఎంత కావాలని హీరో అంటాడు. నాకు 25 lakhs కావాలి అని అంటుంది. సరే అని చెప్పి హీరో బ్లాక్ కార్డ్ ఇవ్వగానే వాళ్ళ మదర్, వామ్మో బ్లాక్ కార్డా, ఎంత మనీ కావాలంటే అంత మనీ తీసుకోవచ్చు, సరే ఇప్పుడు నువ్వు ఎలా కావాలంటే అలా నా పిల్లని తీసుకువెళ్ళిపోవచ్చు నువ్వు అని అంటుంది ఈమె. హీరో వెంటనే హీరోయిన్ ఇంటికి తీసుకువెళ్ళి హీరోయిన్కి మెడిసిన్ అప్లై చేస్తూ ఉంటాడు.
హీరోయిన్ థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు హీరో థ్యాంక్స్ ఎలా చెప్పకూడదు, ఏ విధంగా చెప్పాలో నీకు తెలుసు కదా అంటాడు. ఇంకా హీరోని కిస్ చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి రొమాంటిక్గా ఆ రోజు స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హీరోయిన్కి వాళ్ళ మదర్ కాల్ చేసి నాకు మనీ కావాలి అని అంటుంది. సో హీరోయిన్ ఈసారి హీరోకి చెప్తుంది, నేను ఇంకోసారి మనీ ఇవ్వాలి అని అనుకోవట్లేదు, మా ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ తీసేసుకుని నేను ఎంత వీలైతే అంత దూరం పరిగెత్తేసి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు హీరో నేను మనీ ఇచ్చాను కదా ఆల్రెడీ అంటే, నువ్వు ఇచ్చావు కానీ నేను దాన్ని నేను నీతో ఎప్పుడు ఇంటిమేట్ సర్వీస్ని స్టార్ట్ చేస్తానని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ అడుగుతుంది డబ్బులు ఇవ్వి అని చెప్పి. అప్పుడు హీరోయిన్ నేను ఈసారి ఇవ్వను, నేను ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చాను, నీకు నేను ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పి హీరోయిన్ అంటే వాళ్ళ మదర్ గట్టిగా కొడుతుంది. ఇంకా హీరోయిన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి డైరెక్ట్ హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అడుగుతాడు ఏమైంది నీ ఫేస్కి, ఎవరు నిన్ను ఇలా చేశారు అని. కానీ బట్ హీరోయిన్ ఏం చెప్పదు. ఇంకా హీరోకి అర్థమవుతుంది. హీరో డైరెక్ట్ హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ కార్డ్ ఇచ్చి నీకు ఈ మనీ ఇస్తున్నాను, ఇంకా నువ్వు హీరోయిన్ని ఇబ్బంది పెడితే నేను ఊరుకోను అని అంటే ఆమె మనీ చూసి సరే నీకేం కావాలి ఇప్పుడు, నేను తన నుంచి దూరంగా ఉండాలి అంతేగా ఉంటాను అని చెప్పి ఆ కార్డుని చూసి మురిసిపోతూ ఉంటుంది. సో హీరో చెప్తాడు ఇంకా ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని చెప్తాడు, నువ్వు కానీ ఇంకోసారి హీరోయిన్ జోలికి వస్తే అస్సలు బాగోదు అని చెప్పి కోపంగా చెప్పి ఒకవేళ వస్తే నా బాడీ గార్డ్స్ నిన్ను హ్యాండిల్ చేస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని లగ్జరీ రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తాడు. సో హీరోయిన్ ఏమో హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. హీరో అంటాడు థ్యాంక్స్ మాటల్లో చెప్పకూడదు కదా అంటే చెప్పే ముందే హీరోయిన్ కిస్ చేస్తుంది అనమాట. కిస్ చేయగానే నువ్వు నన్ను బాగానే క్యాచ్ చేసావే అని అంటాడు. తర్వాత హీరోయిన్ చెప్తుంది థ్యాంక్స్ మాటల్లో కాదో చాట్లలో చూపించాలి కదా నీకు, అందుకే నేను ఇలా చేస్తున్నానని చెప్పి ఇంకా హీరోయిన్ ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. అలా కిస్ చేసుకుంటూ ఉన్న తర్వాత హీరోయిన్ చెప్తుంది నువ్వు నాకు ఇంతలా చేస్తున్నావు కదా, నేను నీకు ఎలా పే చేయగలను అని అంటే అప్పుడు హీరో నువ్వు నాకేం చేయక్కర్లేదు, జస్ట్ నువ్వు నాతో ఉండు చాలు అని అంటాడు. నెక్స్ట్ బిజినెస్ పని మీద ప్రొఫెసర్తో హీరోయిన్ పబ్కి అయితే వెళ్ళుంటుంది. అక్కడ ఒక బాస్ ఉంటాడు. ఈయన అంటాడు హీరోయిన్ నువ్వు ఈ డ్రింక్ తాగాలి అని చెప్పి. అప్పుడు హీరోయిన్ నేను తాగలేను అని అంటే అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ తన బదులు నేను తాగుతాను అనగానే లేదు ఇక్కడ ఒక రూల్ ఉంది, ప్రొఫెసర్తో ఎవరైతే ఎంప్లాయీ వస్తుందో తనే తాగాలి అని అంటే అప్పుడు తన ప్రొఫెసర్ రెస్పెక్ట్ పోకూడదని చెప్పి హీరోయిన్ తాగుతుంది. ఇంకా హీరోయిన్ చాలా హెవీగా ఫుల్గా తాగేస్తుంది. హీరోయిన్ ఇంటికైతే పోతుంది. పోయిన తర్వాత హీరో ఏంటి ఇంత డ్రింక్ చేసావు అని అంటే ఏం లేదు అని అంటుంది. నువ్వు ఫుల్గా డ్రింక్ చేసావు, నీకేమైనా పిచ్చా ఏంటి అని అంటే అప్పుడు హీరోయిన్ నాకు స్టమక్ పెయిన్గా ఉంది అనగానే హీరో అంబులెన్స్కి కాల్ చేస్తాడు. హీరోయిన్ మార్నింగ్ లెగంగానే తన హాస్పిటల్ ఉంటుంది. నేనేంటి ఇక్కడ ఉన్నానంటే అప్పుడు నర్స్ చెప్తుంది మీరు నైట్ ఫుల్గా తాగడం వల్ల మీకు స్టమక్ పెయిన్ బాగా వచ్చింది, సో దానివల్ల కొంచెం ట్రీట్మెంట్ చేశారు మీకు అని అనగానే అయితే ఇక్కడ హీరో ఏడి అని అంటే అప్పుడు ఈ నర్సు చాలా పొగరుగా నువ్వు ఒకటే దానివే లేవు కదా పేషెంట్వి, ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, సో హీరో అందరినీ చూసుకోవాలి, నిన్ను ఒకదాన్ని చూసుకోలేడు కదా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. సో హీరోయిన్ కొంచెం బాధపడి తన పడుకుంటుంది. అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ చెప్తుంది చాలా థ్యాంక్స్, అలాగే నేను ఇప్పుడు నీతో ఇంటిమేట్ అవ్వలేను కదా అంటే అప్పుడు హీరో పర్లేదు తర్వాత నువ్వు నయమైన తర్వాత అప్పుడు డబల్ థ్యాంక్స్ ఇద్దావు కానీ అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. హీరోయిన్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ని వాళ్ళ ప్రొఫెసరే ఇంటికాడ దింపడానికి అయితే వచ్చి ఉంటాడనమాట. సో వాళ్ళ ప్రొఫెసర్ అంటాడు నా వల్లే కదా ఇదంతా జరిగింది, అలాగే నా వల్లే నువ్వు డ్రింక్ చేసావు, అందుకే నేను డ్రాప్ చేస్తానికి నేను వచ్చాను. ఇంకోటి ఏంటంటే బిజినెస్ ట్రిప్ ఉంది, ఆ బిజినెస్ ట్రిప్ మనం కానీ అటెంప్ట్ అయితే మనకి 1 million అయితే రివార్డ్ వస్తుంది. 2 days బిజినెస్ ట్రిప్ అనగానే అప్పుడు హీరోయిన్ ఆలోచిస్తుంది ఈ మనీతో హీరోకి మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చని. సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. హీరోయిన్కి మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పి హీరో హాస్పిటల్లో ఉంటే ఆల్రెడీ ఆమె డిశ్చార్జ్ అయిపోయింది, ఆమెను ఒకళ్ళు తీసుకెళ్తానికి వచ్చారు అనగానే అప్పుడు హీరో వెంటనే టెర్రస్ పైకి అయితే వెళ్తాడు. ఇక్కడే హీరోయిన్ ప్రొఫెసర్ మళ్ళీ మాట్లాడుకుంటారు. ప్రొఫెసర్ చెప్తాడు ఇలా షీ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది, అక్కడ పెద్ద ఉన్న వాళ్ళు వస్తున్నారు అని చెప్పి. అప్పుడు హీరోయిన్ షీ ఫ్యామిలీ అంటే హీరో కూడా షీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు నన్ను అడిగితే అప్పుడు ప్రొఫెసర్ లేదు, ఒకవేళ హీరో షీ ఫ్యామిలీకి సంబంధించిన వాడైతే ఇంత డాక్టర్ లాగా ఎలా చేస్తాడు, ఇంత లో జాబ్ చేయడు కదా తన అనగానే అప్పుడు హీరోయిన్ కూడా అవును అని చెప్పి ఇంకా కార్ అయితే ఎక్కుతుంది. ఇంకా వీళ్ళిద్దరిని చూడంగానే హీరోకి ఫుల్ జెలస్ అయితే వచ్చేస్తుంది. నైట్ హీరోని కూల్ చేద్దామని చెప్పేసి అడుగుతుంటుంది నేను
చాలా సారీ నేను చెప్పకుండా వచ్చేసాను కదా అంటే అప్పుడు హీరో అవును నువ్వు ఆ ప్రొఫెసర్తో వచ్చావు కదా అంటే అప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నన్ను బిజినెస్ ట్రిప్కి వెళ్ళినవరా, అక్కడ మనీ వస్తాయి, నేను ఆ మనీతో మీకు మళ్ళీ రిటర్న్ ఇవ్వగలను మొత్తం అని అంటే అప్పుడు హీరో నువ్వు నాకేం మనీ ఇవ్వక్కర్లేదు అలాగే ఇట్రా అని చెప్పి లాగి హీరోయిన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్తాడు, నువ్వు నాకు ఏమీ రిటర్న్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉండు చాలు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ లేదు నేను అలా ఉండలేను, నేను మీకు మనీ ఇచ్చేస్తాను, మీరు నాకు ఎంతైతే ఇచ్చారో అంత మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. హీరో వాళ్ళ అసిస్టెంట్కి కాల్ చేసి హీరోయిన్ ఎక్కడికి వెళ్తుందో మీరు చూడాలి, అలాగే నాకు కూడా ఒక టికెట్ బుక్ చేయండి, తను ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియాలి అని అంటాడు. హీరోయిన్ ప్రొఫెసర్ వీళ్ళిద్దరూ కలిసి మీటింగ్ అయితే అటెంప్ట్ అవుతారు. సో అక్కడే ప్రొఫెసర్ వాళ్ళ మేనేజర్ ఉంటుంది కదా, అమ్మాయికి వీళ్ళిద్దరిని చూడంగానే జలస్ వచ్చేసి హీరోయిన్ ఇట్రా నీ డ్రెస్ చాలా లూజ్గా ఉంది కదా టైట్ చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ డ్రెస్ని ఇంకా లూజ్ చేస్తుంది. ప్రొఫెసర్ హీరోయిన్కి అందరికీ చెప్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడే హీరోయిన్ డ్రెస్ లూజ్ అయిపోతుంది. అప్పుడు కరెంటు పోతుంది. కరెంటు పోయింగానే అప్పుడు హీరో వచ్చి హీరోయిన్ డ్రెస్ని లూజ్ చేసి తన కోట్ని అయితే వేస్తాడు. వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ మీద కోట్ చూసి ప్రొఫెసర్ అడుగుతాడు, ఇది నువ్వు ఫస్ట్లో వేసుకోలేదు కదా, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు హీరోయిన్ లేదు కొంచెం చల్లగా ఉందని చెప్పి నేను ఈ కోట్ దొరికితే వేసుకున్నాను అని చెప్తుంది. హీరోయిన్ మీదకి లిన్ ఉంటాడు కదా, సో వీడు వెళ్దామని చూస్తే హీరో ఏమో చేయి పట్టేసుకుని ఆపేస్తాడు. ఏంటి మావయ్య మీరు ఇక్కడ కూడా వచ్చారు, ఏంటి హీరోయిన్ ఇంటిదిగా కాపాడుతున్నారు మీరు, హీరోయిన్కి మీకు ఏమైనా ఉందా అని అడిగితే అప్పుడు హీరో నువ్వు ఇంకోసారి తనని టచ్ చేస్తే ఊరుకోను, తన మీ అత్తయ్య అని చెప్తాడు. ఏంటి అని షాక్ అవుతాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. పద ఇంటికి వెళ్దామని చెప్పి హీరో అంటాడు హీరోయిన్తో. సో వీళ్ళిద్దరిని చూసి ప్రొఫెసర్ కూడా షాక్ అవుతారు. ఏంటి వీళ్ళిద్దరు నిజంగానే డేటింగ్ చేసుకుంటున్నారా అంటే నిజంగానే హీరోని డాక్టర్ షీక్ ఫ్యామిలీకి సంబంధించినోడా తినా అని చెప్పి అనుకుంటారు. హీరోయిన్ తన కోట్ని బ్యాక్ ఇచ్చేసి థ్యాంక్ యూ మీరు నాకు ఇలా హెల్ప్ చేసినందుకు, అలాగే మీరు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారు కదా ఇదంతా ర్యాండమ్గా చెప్పారని నాకు తెలుసు అని అంటే నేనేం ర్యాండమ్గా ఏం చెప్పలేదు, రియల్గా నువ్వు నాకు కావాలి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా రియల్గా కావాలి, మన ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ డబ్బులదే కాదు ప్రేమ కూడా ఉండాలి అని చెప్పి హీరో అంటాడు. సో హీరోయిన్ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేనేజర్ ఉంటుంది కదా హీరోయిన్ దగ్గరికి వచ్చి రూమ్ కార్డు ఇస్తుంది. ఇది బాస్ ఇమ్మన్నారు మీకు ప్రొఫెసర్, మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చెప్పి ఇచ్చారు, నువ్వు వెళ్ళి అక్కడ ఉండొచ్చు అని చెప్పి అమ్మాయి అంటుంది. హీరోయిన్ కూడా సరే థ్యాంక్స్ అని చెప్పి ఆ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ డ్రింక్ని తాగుతుంది. తాగిన తర్వాత దాంట్లో డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. సో తనకు అర్థం కాదు ఏం జరుగుతుందో అనేది. అప్పుడే అక్కడికి లిన్ వస్తాడు. అసలు ఆ మేనేజరు లిన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ మేనేజర్ చెప్పుంటుంది నువ్వు కానీ నేను చెప్పింది చేస్తే హీరోయిన్ నీకు సొంతం అవుతుంది, ఒక రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో ఉందని చెప్పి ఆ మేనేజర్ ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది. హీరోయిన్ని ఫోర్స్ఫుల్గా వీడు చేద్దాం అనుకుంటాడు. హీరో చాలా టైమ్స్ హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ హీరోయిన్ లిఫ్ట్ చేయదు. సో హీరో అనుకుంటాడు నేను డైరెక్ట్గా గర్ల్ ఫ్రెండ్గా ఉంటామని అడిగాను కాబట్టి తను ఏమైనా భయపడిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి అనుకుంటాడు. అక్కడ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా హీరోయిన్ రూమ్లోకి లిన్ వెళ్ళారు అని చెప్పి. హీరో తన కాలర్ పట్టుకుని అడుగుతాడు హీరోయిన్ ఎక్కడుంది అని చెప్పి. అయితే వాళ్ళ రూమ్ నెంబర్ చెప్పంగానే హీరో అక్కడికి వెళ్ళి లిన్ని బాగా కొడతాడు. అసలు ఎలా కొడతాడంటే అలా ఎలా కొట్టాడు. హీరో చెప్తాడు అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా, ఇది ఇప్పటితో అయిపోలేదు, ఇది నీకుంది అని చెప్పి హీరోయిన్ని తన రూమ్లోకి అయితే తీసుకువెళ్తాడు. హీరోని కిస్ చేస్తూ ఉంటే హీరో నువ్వు ఆగు ఒక నిమిషం, నువ్వు టైం కావాలని చెప్పావు కదా, సో ఇప్పుడు ఇలా కిస్ చేయడం తప్పు అని అంటే అప్పుడు హీరోయిన్ మత్తులో ఉన్న నిజమే చెప్తుంది, నేను టైం కావాలన్నా కానీ నాకు ఇప్పుడు ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్గా ఉందాం అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ అలా టైం స్పెండ్ చేస్తారు. మార్నింగ్ హీరోయిన్ని హీరో బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకుంటాడు. సో హీరోయిన్కి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అఫీషియల్గా హీరోయిన్ తన గర్ల్ ఫ్రెండ్ అయ్యిందని చెప్పి హీరోయిన్కి చాలా హ్యాపీగా ఉంది. సో అక్కడికి ప్రొఫెసర్ వస్తారు. సో వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. హీరో అంటాడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, మన ఇద్దరం గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ కదా, సో మన ఇద్దరం కిస్ చేసుకుంటాలో తప్పేం లేదంటే అప్పుడు ప్రొఫెసర్ అవును తప్పేం లేదు, కానీ నీకు ఫియాన్సీ కూడా ఉంది కదా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, ఏం తప్పుంది అని అంటాడు. సో హీరోయిన్ అది వినంగానే షాక్ అయిపోతుంది. సో హీరో ఏమో అలేం కాదు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి హీరోయిన్తో అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ అంటాడు హీరో ఇంకో రీజన్ కూడా దాచాడు నీ దగ్గర, ఏంటో తెలుసా, తన షీ ఫ్యామిలీ పెద్ద ఉన్నవాళ్ళ కొడుకు, కానీ నీకు అది కూడా చెప్పలేదే,
అని చెప్పి ప్రొఫెసర్ అంటాడు. ఇంకా హీరోయిన్కి మొత్తానికి హార్ట్ బ్రోక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి నైట్ ప్రొఫెసర్ హీరోయిన్ని తన కార్లో ఎక్కించుకొని ఉంటాడు. అసలు ఆ హీరో అంత పెద్ద ఉన్న ఫ్యామిలీ వాడు అనుకోలేదు నేను, అలాగే తనకి ఫియాన్సీ ఉండి కూడా నేను మోసం చేస్తాడు అనుకోలేదు అని చెప్పి ప్రొఫెసర్ అంటాడు. అలాగే నువ్వు నా అపార్ట్మెంట్లో రెస్ట్ తీసుకోవచ్చు అని అంటే అప్పుడు హీరోయిన్ వద్దు, నేను మా ఫాదర్ని చూడాలి, కొంచెం హాస్పిటల్కి తీసుకువెళ్తావా అని అడిగితే అప్పుడు ప్రొఫెసర్ చాలా డిసప్పాయింట్ అయినట్టు తన ఫేస్లో కనిపిస్తుంది మనకి. సరే అని హాస్పిటల్లో దింపుతాడా. హాస్పిటల్కి వెళ్ళంగానే నర్స్ వచ్చి మీ డాడీ గురించి ఒకటి డిస్కస్ చేయాలి, మీరు రండి అని చెప్పి అంటే అప్పుడు హీరోయిన్ సరే అని చెప్పి వెళ్తుంది. అప్పుడు హీరో ఏమో హీరోయిన్ని నేను చెప్పేది విను అని అంటే ఇంకేం వినాలి అని హీరోయిన్ అంటుంది. లేదుమా నేను ఒక్కసారి చెప్పేది విను అని అంటే ఇంకేం చెప్తావు నువ్వు, అసలు నువ్వు పెద్ద ఉన్నవాడు అని కూడా నాకు చెప్పలేదు, మీరు షీ ఫ్యామిలీ అని కూడా నాకు తెలీదు, ఈవెన్ నీకు ఫియాన్సీ ఉంది కూడా నాకు తెలియదు, ఇంకెందుకు మనకి సెట్ కాదు, ఎవరి దారి వారు చూసుకుంటాం మేలు, ఎందుకంటే మన ఇద్దరికి ఏం లేదు అని చెప్పి హీరోయిన్ వెళ్తుంటే హీరో లాగి మనం విడిపోయామా లేదా అని డిసైడ్ చేసేది నేను అని చెప్పి హీరోయిన్తో అంటాడు. అలాగే నాకు ఫియాన్సీ ఉంది నేను కాదన్ను, కానీ నాకు తనంటే ఇష్టం లేదు, మా ఇద్దరి మధ్యన కాంట్రాక్ట్ ఉంది అంతే అనగానే అప్పుడు హీరోయిన్ హో నీకు ఫియాన్సీ ఉంది నిజమే, కానీ మీ ఇద్దరి మధ్యన కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేను ఉంచుకున్న దానిలకే అవుతాను కదా, నీకు ఇప్పుడు నా సర్వీస్ నీకు కావాలి కదా, సరే ఇంకో చూడు అని చెప్పి హీరోకి కిస్ చేస్తుంది. ఇప్పుడు నీకు అదే కావాలి కదా నా నుంచి అని చెప్పి అంటే అప్పుడు హీరో లేదు నువ్వు ఆగు అని అంటే హో నీకు నా సర్వీస్ నచ్చలేదా, అయితే సరే నా సర్వీస్ మీకు నచ్చలేదు కదా, నేను మీకు మనీ రిటర్న్ ఇచ్చేస్తాను, అలాగే ఇంకా మన ఇద్దరి మధ్యన ఏమీ లేదు, మీరు ఇంకోసారి నా జీవితంలోకి రావద్దు అని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళంగానే ఎవరో హీరోయిన్ని కిడ్నాప్ అయితే చేస్తారు. అది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ని లిన్కి అయితే ఇచ్చేసి ఉంటుంది. లైక్ లిన్ బ్లాక్ కార్డ్ ఇవ్వంగానే నా కూతురు ఇంకా నీకే, నువ్వు తనని తీసుకోవచ్చు అని చెప్పి అంటుంది. సో లిన్ అనుకుంటాడు అంటే నేను అసలు ఎప్పుడు అనుకోలేదు హీరోయిన్ వాళ్ళ అమ్మాయి హీరోయిన్ని నాకు అమ్మేస్తుందా, అంటే నా బెడ్రూమ్లోకి వాళ్ళ అమ్మాయి పంపిస్తుంది అని చెప్పి వాడు అనుకుంటాడు. హీరోయిన్ని లిన్ ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో అదే టైంకి ప్రొఫెసర్ అయితే అక్కడికి వస్తాడు. వచ్చింగానే లిన్ అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ని ఇంకా హీరోయిన్ థ్యాంక్స్ చెప్తుంది. ప్రొఫెసర్ అంటాడు నీకు ఒకటి చెప్పాలి, నేను ఇంకో బిజినెస్ కూడా ఉంది నాకు, దానికి చూపిస్తానని చెప్పి తీసుకుపోతాడు. ప్రపోజర్ వాళ్ళ మేనేజర్ ఉంటాడు కదా, సో ఆ అమ్మాయిని అట్లా పుడకపెట్టంగానే హీరోయిన్కి అసలు ఏం అర్థం కాదు అని చెప్తాడు. నీకు ఆ డ్రగ్స్ని కలిపింది తినే అనమాట, సో అందుకే తినికి ఇలా చేస్తున్నాను, నేను లీగల్ పనులు చేస్తాను, ఇల్లీగల్ పనులు ఏంటంటే ఆర్గన్స్ని డొనేట్ చేస్తూ ఉంటాను అనగానే ఇంకా హీరోయిన్కి మొత్తానికి మైండ్ పోద్ది అనమాట. ప్రొఫెసర్ మంచోడు కాదు, నేను అనుకున్నంత మంచోడు కాదు, వీడు చాలా కంత్రి అని చెప్పేసి అనేసుకుంటుంది. సో తిని చెప్తాడు హీరో కన్నా నేను చాలా బెటర్, మన ఇద్దరం ఇలా చేసి మనీ ఎక్కువగా సంపాదిద్దాము, సో నువ్వు నాతో ఉండు అని చెప్పి ప్రొఫెసర్ అంటాడు. అలాగే నేను హీరో కన్నా 1000 రెట్లు మేలు అనగానే అప్పుడు హీరోయిన్ హీరో నీకన్నా 1000 రెట్లు మేలు, హీరో ఒక మనిషికి ప్రాణం పోస్తాడు కానీ నువ్వు ప్రాణాలు తీస్తావు అనగానే అప్పుడు ప్రొఫెసర్కి కోపం వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ ఫోన్ చేద్దామని చూస్తుంటే ఆ ఫోన్ లాక్కుని హీరోకి కాల్ చేసి హీరోయిన్ నాతోనే ఉంది, తను నాతో పడుకోవాలని చూస్తుంది, నా పక్కనే ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సో హీరోకి ఏం అర్థం కాదు. ప్రొఫెసర్ చెప్తాడు నీలాంటి దాంతో హీరో ఉంటాడు అనుకుంటున్నావు ఏంటి, హీరో పెద్ద ఉన్న వాళ్ళతో ఉంటాడు, వాడు పెద్ద ఉన్నవాడు కాబట్టి అని అంటాడు. అన్న తర్వాత హీరోకి అసలు ఏం అర్థం కాదు. హీరో దగ్గరికి లిన్ని తీసుకొస్తారు. లిన్ అడిగితే అప్పుడు లిన్ ఎగ్జాక్ట్గా ఎలా కిడ్నాప్ చేశారో చెప్తాడు. సో హీరో ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి హీరోయిన్ని ప్రొఫెసర్ పట్టుకుని ఉంటాడు. సో ప్రొఫెసర్ ఏమో చాక్తో పొడిచేస్తానంటే అప్పుడు హీరో నువ్వేం చెయ్యొద్దు, నువ్వేం చెప్తే అది చేస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ సరే మోకాళ్ళ మీద కూర్చోని అనగానే అప్పుడు హీరో సరే అని కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత హీరో దగ్గరికి వెళ్ళంగానే అంటాడు నువ్వు షీ ఫ్యామిలీకి సంబంధించినడు కదా, నీ మోకాళ్ళ మీద కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అనగానే ఇంకా హీరో ఏమో తను ఎలా కొట్టి పక్కన పడేస్తాడు. సో వాడేమో బాటిల్తో హీరోని గుచ్చేస్తాడు. సో హీరో ఏమో కళ్ళు తిరిగి పడిపోతాడా, హీరోయిన్ ఏమో ఫుల్గా ఏడుస్తుంది. హీరోయిన్ కళ్ళు తెరిచి చూడంగానే తన హాస్పిటల్లో ఉంటుంది. అక్కడ ఒక డెడ్ బాడీని చూస్తుంది, తీసుకువెళ్ళడం చూసి ఇంకా ఫుల్గా ఏడుస్తుంది. అది హీరో డెడ్ బాడీ అనేసుకుంటుంది. తీరా చూస్తే హీరో ఏమో చిల్గా అక్కడి నుంచి వస్తాడు. వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంతలాగా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అంటే ఆ డెడ్ బాడీ మీది కాదా, నేను నీదే అనుకున్నానండి
హీరో చెప్తాడు, లేదు నాకు కుట్లు పడినాయి అంతే. ఇంకోటి ఏంటంటే నీకు ఒకటి చెప్పాలి, నా ఫియాన్సీ గురించి విన్నావు కదా, అది రియల్ చెప్పరండి. నువ్వు నా లైఫ్లోకి రాకముందే మా ఇద్దరికి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. సో నీకు అది చెప్దాం అనుకున్నాను, బట్ చెప్పలేదు నేను అని. అంటే అప్పుడు హీరోయిన్, నాకు ఎందుకు ఇలా చెప్పమాకు, నాకు ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నానంటే అప్పుడు హీరో, లేదు నేను చెప్పాలి, ఎందుకంటే నేను కేర్ చేసేది నేను ఒకదాన్నే కాబట్టి, లైక్ నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి హీరో అంటాడు. సో హీరోయిన్ కూడా, నువ్వు కూడా లేకపోతే నేను ఉండలేను అని అంటుంది. ఇంకా వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు, వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది. ఇక్కడితో ఈ డ్రామా అయిపోతుంది.